హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫైనల్గా మాకు మానిటైజేషన్ ఎనేబుల్ అయిందండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. కీప్ సపోర్టింగ్ us. సో మానిటైజేషన్ ఎనేబుల్ అయింది కానీ ఇంకా మనీ అయితే క్రెడిట్ కాలేదు. సో మాకు రోజుకి ఎంతో కొంత అమౌంట్ వస్తున్నాయండి. యాడ్స్ ఇన్కమ్ అనేది చాలా తక్కువ. ఇప్పటికీ పేమెంట్ పడాల్సిందండి. సో కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల కొంచెం స్లోయింగ్ డౌన్ అయిపోయామండి ఛానల్లో. సో మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, తర్వాత మాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం ఛానల్ ఏంటంటే స్లోయింగ్ డౌన్ చేశాను. సో అది జరిగిందండి. ఈ ఛానల్ కోసం అయితే చాలా కష్టపడ్డామండి. మాకు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో 33,000 ఉన్నారు, ఇన్స్టాలో 13,000 ఫాలోవర్స్ ఉన్నారండి. సో మోస్ట్ ప్రాబబ్లీ మేము ఒక నెక్స్ట్ 15 డేస్లో ఆ రెండింటిలో కలిపి 50,000 టార్గెట్ పెట్టుకున్నాము. ఒక అమ్మవారి వీడియో ఉంటుంది. ఆల్మోస్ట్ దానికి 1 వీక్ అయితే కష్టపడ్డాము. సో స్పెషల్ గేటప్ కానీ ఆల్మోస్ట్ బాబుని బండబెట్టిన తర్వాత 11 నుంచి మార్నింగ్ 2 AM వరకు 3 AM వరకు షూటింగ్ చేసాం. సో అన్ఫార్చునేట్లీ అది పెద్ద క్లిక్ కాలేదు, కానీ ఒక 30,000 వరకు రీచ్ అయింది. హోమ్కి 6 months 7 months అట్లా ఉండేది, అంతే. అది చాలా చిన్నగా ఉండే. సో ఐ హోప్ ఇప్పుడు మీరు మాకు ఇలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నానండి. ఇలా సపోర్ట్ చేస్తూ ముందరికి వెళ్ళారనుకోండి. సో ఆబ్వియస్లీ ఇంకో మేబీ వితిన్ 1 monthలో 50K ఓవరాల్గా వచ్చేసి. సో మా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే యూట్యూబ్లో 1 lakh రీచ్ అవ్వాలి, నెక్స్ట్ ఇన్స్టాలో కూడా రీచ్ అవ్వాలి. అది సో యూట్యూబ్లో మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యేంత వరకు ఇన్స్టాగ్రామ్ని ఫోకస్ చేయలేదు. సో మేము ఇన్స్టాలో వీడియోలు పెట్టలేదు, ఎందుకంటే మేబీ డూప్లికేట్ కంటెంట్ పడచ్చు అని చెప్పేసి. అదే జరిగింది. యూట్యూబ్లో పెట్టినవి ఇన్స్టాలో పెడితే ఇప్పటివరకు మాకు 1 lakh అట్లుండేవారు సబ్స్క్రైబర్స్. ఎగ్జాక్ట్లీ అది ఇన్స్టాలో అయితే మనకు రీచ్ చాలా ఎక్కువ వస్తుంది. మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత ఒక గూగుల్ పిన్ అనేది ఇంటి అడ్రస్కి ఇచ్చేవారండి. ఇప్పుడైతే ఆన్లైన్లోనే చేసేస్తున్నారు. మా అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఛానల్ కోసం అయితే మేము చాలా కష్టపడ్డామండి. సో ఎవరో ఎన్ని మాటలు ఉన్నారు, తర్వాత ఇంటి నుంచి ఫోన్లు మీకు అవసరమా అంటే ఇది ఎందుకు అని చెప్పేసి. కొందరు అయితే డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఇప్పటి వరకు నా ముఖం మీద నుండి చెప్పారు, మీ లెక్క యూట్యూబ్ మీద వీడియోల మీద చేసుకుంటూ బతికే వాళ్ళం కాదన్నట్టు. ఇది యూట్యూబ్ వీడియోస్ అనేది ఏదో డబ్బుల కోసం మీద పడి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదండి. నాకు వర్క్ ఉంది ఆల్రెడీ. నా ఆఫీస్ వర్క్ నాకు డిఫరెంట్ ఉంటుందండి. సో ఇది జస్ట్ ప్యాషన్తో చేస్తున్నాం. కొందరికి గేమ్స్ అంటే ప్యాషన్, కొందరికి ఇంకోటి ఏంది మ్యూజిక్ అంటే ప్యాషన్. అలా ప్యాషన్తో చేస్తున్నామండి ఇద్దరం కలిసి. ఏదో దీని మీదనే పడి బతుకుదామనే ఉద్దేశం అయితే లేదు. మీరు చాలామందికి ఒకటే విషయం చెప్తున్నానండి, ఇది ఒక ప్యాషన్తో చేస్తుంది. సో అలాగే మా కంటెంట్ చూడండి, చాలా పద్ధతిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, వల్గారిటీ ఉండదు. తర్వాత ఇష్టం ఉన్నట్టు లైక్ల కోసం వ్యూస్ కోసము ఏర్పాటు చేసే కంటెంట్ అయితే ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎవరిని కూడా అడుక్కోలేదు, అబ్బా లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసేయండి అని చెప్పేసి. అసలు నేను ఛానల్ పెట్టినట్టు కూడా చాలామందికి తెలియదు. వాళ్ళే వీడియోస్ చూసి ఇది మీ ఛానల్ అని అప్పుడు రికగ్నైజేషన్ చేశారు. స్టార్టింగ్లో మేమైతే ఓన్ కంటెంట్ చేయలేదండి, యూస్ సౌండ్ తీసుకొని వేరే వాళ్ళ కంటెంట్ చేసాము. దానివల్ల ఏమైపోయిందంటే మాకు వ్యూస్ వచ్చేటి, సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు, కానీ మాకు ఓన్ ఆడియన్స్ అనేది బేస్ రాలేదు. సో మనం ఎప్పుడైతే ఒక 25,000 కదా, 25,000 మొత్తం అంటే వేరే వాళ్ళ కంటెంట్కు లిప్సింగ్ చేయడం ఆపేసాం, మా ఓన్ కంటెంట్ చేద్దామని వేసాం. సో ఒక లాస్ట్ ఒక 4-5 months నుంచి మా ఓన్ కంటెంట్ అది వెళ్ళినా వెళ్ళకున్నా, ఎందుకంటే ఇలా పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు రీచ్ వస్తూ ఉంటుంది, మా ఓన్ కంటెంట్స్తో వస్తుందనే ఉద్దేశంలో. సో ఓన్గా చేస్తూనే వెళ్తున్నాం. సో ఓన్ ఆడియన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో మీరు కూడా యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని అడగండి. మేము ఆల్మోస్ట్ ఆ స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్ నుంచి దాటుకొని వచ్చేసాం. ఇప్పుడు 33,000 అంటే దీన్ని వర్కౌట్ చేస్తే సో ఈజీగా మాకు వెళ్ళిపోతుంది. ఫస్ట్ యూట్యూబ్లో పార్షియల్ మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుందండి. అది ఎలా అంటే మనకు ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి తర్వాత 30 lakhs వ్యూస్ అంటే 3 million వ్యూస్ పర్ షార్ట్స్ ఉందనుకోండి, మనకు పార్షియల్ మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. అదే లాంగ్ వీడియోస్కి అయితే 3,000 వ్యాలిడ్ వాచ్ అవర్స్ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఫ్యాన్ రిలేటెడ్ సబ్స్క్రిప్షన్ కానీ లేకుంటే మన షాపింగ్ కానీ ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి.
మనకి ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ ఉండి 4000 లాంగ్ వీడియోస్ వాచింగ్ అవర్స్ ఉన్నా, లేదంటే 10 మిలియన్ వ్యూస్ ఉంటే మనకు ఫుల్లీ మానిటైజేషన్ అయిపోతుంది. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే మీరు మినిమం కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉండాలి. వారానికి 2-3 మీరు డైలీ ఇంకా మీకు చెయ్యొచ్చు అనుకుంటే 1 ఆర్ మేబీ 2 వీడియోస్ పెడితే కంటిన్యూస్గా పెడుతుంటే ఏమవుతుందంటే ఏదో ఒక వీడియో అనేది మనకు వైరల్ అయిపోతుంది, రీచ్ వస్తుంది. సో గివ్ అప్ అని ఇవ్వకండి. అంటే మీరు అలా పెడుతున్నప్పుడు చాలామంది ఉన్నారు, అలా పెడుతున్నప్పుడు చాలా రీచ్ వచ్చిన వాళ్ళు ఏదో ఒక వీడియో హైలైట్ అయినా కానీ మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. అంటే క్వాలిటీ కంటెంట్ అంటే నీట్గా వచ్చేటట్టు మంచి ఒరిజినాలిటీతో. ఏంటంటే కెమెరా బాగుండాలండి, కెమెరా బాగుండాలి ఒకటి. సో అట్లని చెప్పేసి మిమ్మల్ని 1 lakh 2 lakhs కొనమంటలేదు. మనకు మిడ్ రేంజ్ ఫోన్స్ ఒక 20,000 వచ్చే ఫోన్స్ కూడా మంచి 4K క్వాలిటీ వీడియోస్ వస్తున్నాయండి. అండ్ లైటింగ్ ఒకటి ఉండాలి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మనకు ఇన్షాట్లో కానీ ఇట్లా మనకు కైన్ మాస్టర్లో ఎడిటింగ్ తెలియాలి. ఎడిటింగ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్ అండి. వీడియో అప్లోడ్ చేయడము, బ్యాక్గ్రౌండ్లో తీసుకోవడం. ఎవరికైనా మానిటైజేషన్ గురించి, ఎడిటింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనన్నా మా హస్బెండ్ అన్నా ఎవరన్నా ఒకళ్ళం మీకైతే రిప్లై ఇస్తాము, కన్ఫామ్గా మీకు రిప్లై ఇస్తామండి. సో మీకు కూడా మాతో పాటు మీకు కూడా మానిటైజేషన్ కావడానికి కానీ మీకు రీచ్ కావడానికి హెల్ప్ చేస్తామండి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మాకు టైం లేకుండా సో మేము ఏం చేసామంటే లాంగ్ వీడియోస్ ఫోకస్ చేయలేదు, ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తూనే ఉన్నాం. అదే మా మైనస్ పాయింట్ అయింది. లాంగ్ వీడియోస్ చేసి ఉంటే కొంచెం మంచిగా ఇచ్చేది. సో అట్లీస్ట్ ఒక వారంకు ఒకటి కానీ ఒక లాంగ్ వీడియో ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ వారానికి ఒకసారైనా లైవ్ ఖచ్చితంగా రండి, మంచి రీచ్ వస్తుంది. యాక్చువల్లీ యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మనం వారానికి ఒకసారి అన్నా కానీ ఎవ్రీ 10-15 days కన్నా ఒకసారి లైవ్కి వస్తే మనకు వచ్చే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ వచ్చే రీచ్ అనేది 50% బంప్ అవుతుందని వైటీ ఛానల్లో వాళ్ళు ఇన్సైట్లో ఇస్తున్నారు. సో లైవ్ రావడానికి చూడండి. చాలామందికి చెప్పేది ఏంటంటే వైటీలో సెట్టింగ్స్ చేసుకుంటే మీకు రీచ్ వస్తుంది, కొన్ని ఉంటాయండి, అంటే చాలా సిల్లీగా ఉంటాయి. సో ఛానల్లో సెట్టింగ్స్ చేసుకుంటే రాదండి యాక్చువల్గా. అంటే మనకు ఆల్రెడీ డిఫాల్ట్గా ఆల్మోస్ట్ అన్ని సెట్టింగ్స్ ఎనేబుల్ అయి ఉంటాయండి యూట్యూబ్లో. కంటెంట్ని బట్టే రీచ్ వస్తుంది. కంటెంట్ నచ్చితే, కంటెంట్ ఇస్ ద కింగ్, కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే కాపీరైట్ రూల్స్ అనేది క్లియర్గా తెలుసుకోండి. ఇప్పుడు చాలా వరకు నాకు చాలా మంది చెప్తున్నారు మా ఛానల్ పోయింది, ఇది పోయింది. సో అది ఆ తర్వాత మేము కూడా ఓన్ కంటెంట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదొకటి, కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది కావచ్చు, లేదంటే మాకు ఏమైనా ఇష్యూస్ వస్తాయి కావచ్చు, తెలియదు కదా మా ఛానల్ పోతుందనే ఉద్దేశంలో సేఫ్ సైడ్ పక్క వాళ్ళది షార్ట్స్కి సౌండ్ యూజ్ చేసాం. సో ఎప్పుడైతే ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, కొంచెం నేర్చుకుంటూ లెర్నింగ్లో ముందుకెళ్తున్నామో అప్పుడు తెలిసి వచ్చింది ఓకే ఇలా చేస్తే రాదని చెప్పేసి. మనకు ఒక 1 to 2 seconds ఆడియో యూజ్ చేసుకుంటే ఏం కాదండి. సో మీమ్స్ యూజ్ చేయడం కానీ బయట మనకు దొరుకుతాయి దానివల్ల కానీ. మేము స్టార్టింగ్లో అయితే సురేష్ గురు కానీ, మన అక్కం బాలరాజ్ అన్నయ్య కానీ, తర్వాత వైజాగ్ సలీం వాళ్ళే కానీ, సూపర్ శ్రీనివాస్ అన్న వాళ్ళే కానీ వీడియోస్ తీసుకొని వాటికి లిప్ సింక్ చేసేవాళ్ళం. సో మాకు సురేష్ గురు చాలా రీచ్ వచ్చింది కదా. సురేష్ గురు అనేది అయితే ఒకటి 45 lakhs, తర్వాత 15 lakhs, 20 lakhs. మాకు బాలరాజ్ అన్నయ్య కానీ మాకు చాలా రీచ్ వచ్చిందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ మీ షార్ట్స్ వల్లనే మా ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వడానికి మాకు ఒక వే దొరికింది, అదొకటి. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మీరు ట్రెండ్ని ఫాలో కాండి. మాకు వైటీలో ట్రెండ్స్ ఉంటాయి, అక్కడ ఆ వీడియోస్ చేసినా రీచ్ ఎక్కువ వస్తుంది. సో మాకు ఈ ఛానల్ ఎలా స్టార్ట్ అయిందంటే వినాయక చవితికి మేము ఏదో పెట్టి అలా పెట్టినప్పుడు మాకు ఒక గణేష్ని నిమజ్జనం వీడియోలు పెడుతుంటే అలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళి తర్వాత మెల్లగా స్లోగా కామెడీకి వచ్చాం. మేము ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసామండి, అన్ని వేరియేషన్స్. సో మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎక్కడ రీచ్ వస్తే దానికి స్టిక్ కావాలి. ఓకే లాంగ్ వీడియోస్ అయితే చాలా పెండింగ్లో ఉన్నాయండి. ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే పెడతాం. సో ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మినిమం ఒక 1 లాంగ్ వీడియో రావడానికన్నా ట్రై చేస్తాం. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ రావడానికి ప్రయత్నిస్తామండి. సో ఎలాగో దీనికి
ఇంతవరకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కానీ ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం డౌన్ అయిపోయాం, కానీ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తామండి. సో మీరు ఇలాగే కీప్ సపోర్టింగ్ అస్. ఈ మానిటైజేషన్ లాంగ్ వీడియో ఎలా చేస్తామో ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక లాంగ్ వీడియో చేసి పెడతాం. మాకు లాంగ్ వీడియోస్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. ఇక్కడ నుంచి మాకు ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఆల్మోస్ట్ ఎడిటింగ్ అనేది ఎండింగ్లో ఉంది. సో కీప్ సపోర్టింగ్ అస్, కీప్ ఫాలోవర్స్, కీప్ కామెంటింగ్ అస్. మీ ప్రేమ అభిమానులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ షార్ట్స్ ఎలా సపోర్ట్ చేసిండ్రో లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రమ్ నడిపిస్ ఫ్యామిలీ ఛానల్. బాయ్.